వరంగల్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. ఓ వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటూ జిల్లా అధికారి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక సొసైటీకి సంబంధించిన విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి చేపలు ఏసీపీ వలకు చిక్కాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, వరంగల్ జిల్లాలో మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి చేపలు ఏసీపీ వలకు చిక్కినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏసీబీ రైట్లు అయితే పరంపర కొనసాగుతుంది. మొన్న చూసుకున్నట్లయితే అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ ని పట్టుకోగా, ఇటు చూసుకున్నట్లయితే అంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ లో కూడా డీసీపీని పట్టుకున్న దాఖలను చూస్తున్నాం. ఈ నేడు చూసుకున్నట్లయితే మత్స్యశాఖలో కూడా రైతు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లా ఫిషర్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో నాగమణి, ఆ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హరీష్, ఇద్దరిని కూడా అంటే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మాదకపేట చెరువుకు సంబంధించినటువంటి సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీలో సభ్యులను అంటే గతంలో ఉన్న సభ్యుల కంటే మళ్ళీ అదనంగా అంటే చెరువు విస్తీర్ణం బట్టి సభ్యులను చేర్చుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే దాదాపు 180 మందిని అదనంగా చేర్చుకోవాలని చెప్పేసి గత 3 సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రతిపాదన జరుగుతుంది. గతంలో ఉన్న అధికారులు కూడా దీనికి ప్రతిపాదన చేసినప్పటికీ దాన్నే అంటే పక్కకు పెట్టారు. గతంలో ఉన్న అక్కడ ఉన్న సొసైటీ అధ్యక్షులు ఉన్నారో వారు మాత్రం దీనిపైన అరే ఇది తొందరగా కావాలనే ఉద్దేశంతో అయితే ఈ మేడం దగ్గర రావాల్సింది. నాగమణి ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ, ఆ డిఎఫ్ఓ దగ్గరికి వచ్చేసి మేడం మాకు ఈ పరిస్థితి ఇలా ఉంది, మాకు యాడ్ చేసుకోవాలి, 180 మంది ఉన్నారు, 180 మందిని కూడా మీరు యాడ్ చేయడం వల్ల మాకు ఏంటంటే లబ్ధి కలుగుతుంది, 180 మందికి జీవనోపాధి కలుగుతుంది మేడం చెప్పడంతో మేడం దీనిపై స్పందించిన మేడం మాకు ఇంత అంటే లంచం కావచ్చు, ఇంత అమౌంట్ కావచ్చు డిమాండ్ చేయడం జరిగింది. దాంతో అదే అంటే మత్స్యశాఖ అంటే వాళ్ళకి వచ్చే అమౌంట్ సంవత్సరం ఒకసారి అంటే చూసుకున్నట్టు సంవత్సరం ఒకసారి మాత్రమే ఆదాయం, ఆ చేపలు పట్టుకోవడం వల్లనే ఆదాయం ఉంటుంది. ఆ చేపలను కూడా పట్టుకునే క్రమంలో వీళ్ళకి సొసైటీలో మెంబర్షిప్ కావాలి. ఆ మెంబర్షిప్ కోసం అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఆ డబ్బుల కోసం అని దాదాపు అంటే 75,000 వసూలు చేస్తారు, 75,000 డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ 75,000 కోసం దాదాపు ఇప్పుడు ఏసీబీని ఆశ్రయించిన సొసైటీ సభ్యులు ఏసీబీ ఆధ్వర్యంలో ఈ 50,000 ఇస్తున్న క్రమంలో ఏసీబీ రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హరీష్, ఆ హరీష్ మాత్రం పూర్తిగా అంటే మేడం చెప్పినట్టుగానే చెప్తుంటారు. గతంలో కూడా మేడం పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. తన హస్బెండ్ ఎవరైతే తను కూడా అంటే ఉప్పలపల్లిలో చేసినప్పుడు కూడా తన పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇలాంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నాగమణి ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ, ఆ డిఎఫ్ఓను కూడా ఇప్పుడు ఏసీబీ దారులు పట్టుకోవడంతో భార్యాభర్తల పైన గతంలో ఉన్నట్టు నిఘా పెరగవచ్చని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే హరీష్ గతంలో డిఎఫ్ఓ ఎవరైతే ఉన్నారో నాగమణికి అత్యంత అంటే సన్నిహితంగా ఉండి ఏదన్నా కానీ తానే ఉండి ఈ డిఎఫ్ఓ సన్నిహితంగా ఉండి అంటే ఏ కార్యక్రమం ఉన్నా ఈ ఫీల్డ్ ఆఫీసర్ చూసుకునేవారు. అంటే ఈ క్రమంలోనే ఫీల్డ్ ఆఫీసర్ అతని దగ్గర అమౌంట్ తీసుకొని మేడంకి ఇవ్వడం అంటే నాగమణికి ఇవ్వడం క్రమంలోనే ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఇదైతే ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రపంచం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఈ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి అంటే తను చెప్పినట్లు చేస్తున్నప్పటికీ ఆగస్టు 15th ఏదైతే ఉన్నారో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా హరీష్ కి ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా అంటే ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళ అమౌంట్ ఇప్పించే వాళ్ళు ఉంటే వాళ్ళకి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు కూడా ఇప్పిస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు అంటే మన స్వతంత్ర టీవీ మాత్రం తెలిసింది, ఈ విషయం కూడా ఎవరికి కూడా తెలియదు. సో ఇప్పుడు స్వతంత్ర టీవీ మనం ఫోటో కూడా మనం ప్రచురిస్తున్నాము. అక్కడ చూసుకున్నట్లయితే ఆ ఫోటో కూడా ఇప్పుడు అంటే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే ఓన్లీ ఆ మేడం డిఎఫ్ఓ వారికి ఎవరికి సరిగ్గా ఉంటారో అంటే వారికి మాత్రమే అంటే వర్క్ చేసిన పక్క పెట్టి తనకు సహకరించే వారికి మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి ఈ రూమర్స్ కూడా వరంగల్ జిల్లాలో అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నారు. విజయ్,
అశోక్ రైట్, థ్యాంక్ యూ అశోక్.